So today we are starting with fourth unit, routing and scheduling techniques. Both the fourth unit and fifth unit are always combined together. But in our syllabus, they are given as routing as fourth unit and scheduling as fifth unit. But in fourth unit also we are having scheduling. So I'm combining, explaining both of them. What is meant by routing? It means determination of a route to be followed. Determination of the route to be followed by each part component being transformed from input raw material into final product. Determination of the route to be followed by each part or a component being transformed from input raw material into final product is called as routing. Obviously, where one single part product is produced by fixed set of machines, the job of routing becomes automatic or mechanized. ఒక సింగిల్ పార్ట్ ప్రొడ్యూస్డ్ బై ఫిక్స్డ్ సెట్ ఆఫ్ మెషిన్స్. కొన్ని ఫిక్స్డ్ సెట్ ఆఫ్ మెషిన్స్ తను ఒక సింగిల్ పార్ట్ మెషిన్ చేస్తే ద జాబ్ ఆఫ్ రూటింగ్ బికమ్స్ ఆటోమేటిక్. రూటింగ్ యొక్క జాబ్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇన్ కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్ విత్ లైన్ టైప్ ఆర్ ప్రొడక్ట్ టైప్ లేఅవుట్, నో managerial effort is required for routing. Through different sets of machines may be utilized in manufacturing the products in such systems. కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్ అంటే లైన్ టైప్ మనం యూజ్ చేసి ప్రోడక్ట్ లేఅవుట్ యూజ్ చేసి మేనేజియల్ ఎఫర్ట్ లేకుండా రూటింగ్ అనేది మనం ఫ్రేమ్ చేస్తాం. అదొక టైపు, ఇదొక టైప్. సో when one single part or a product is produced by fixed set of machines, so when one single part or product is produced by fixed set of machines, the job of routing becomes automatic or machinized. In continuous production system with line type or product type layout, no managerial effort is required for routing. Through different set of machines may be utilized in manufacturing the products in such systems. యాక్చువల్గా రూటింగ్ సింగిల్ పార్ట్ అయితే మామూలుగానే మనం చేసుకుంటూ ఉంటాం. అదే కాదు, కొన్ని డిఫరెంట్ మెషిన్స్ మనం రూటింగ్ చేయాలి అని అంటే ఒక లైన్ టైప్ ఫాలో అయ్యి దానికి రూటింగ్ చేస్తాం. లైన్ టైప్ మెషిన్స్ ఎట్లా పనిచేస్తాయి అనే దాన్ని బట్టి దానికి రూటింగ్ చేస్తాం. సో దేనికైనా రూటింగ్ అనేది కంపల్సరీ. సో ఫంక్షన్స్ ఆఫ్ రూటింగ్ in the engineering industries, the steps in direction of preparation for production of a product are more or less the same as occur as follows. The first function is the future product exists only as the idea in the mind of the inventor and he draws the sketch. ఫ్యూచర్ లో మనం ఏం చేయబోతున్నాం అనేది ఒక ఐడియా తీసుకొని మైండ్ ఆఫ్ ది ఇన్వెంటర్ లో ఒక ఐడియా తీసుకొని దాన్ని మనం స్కెచ్ గా డ్రా చేస్తాం. దాన్ని ఫస్ట్ ఫంక్షన్ అంటాం. The possible product is deeply analyzed, studied and developed to prepare the drawings. మనకి ఏదైతే పాసిబుల్లో అది డీప్ గా అనలైజ్ చేసి స్టడీ చేసి అండ్ డెవలప్ చేసి దాని డ్రాయింగ్ కి ప్రిపేర్ చేస్తాం. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ ది వర్కింగ్ డ్రాయింగ్స్ విచ్ మే ఇంక్లూడ్ ద పార్ట్స్ అండ్ అసెంబ్లీస్ డ్రాయింగ్స్. వర్క్ డ్రాయింగ్స్ ప్రిపేర్ చేసి పార్ట్స్ అసెంబ్లీ డ్రాయింగ్స్ బేస్ చేసుకుని వర్క్ డ్రాయింగ్స్ ప్రిపేర్ చేసి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. బ్లూ ప్రింట్స్ ఆఫ్ ది డ్రాయింగ్స్ విత్ నెసరీ టెక్నికల్ డీటెయిల్స్ ఆర్ ఆల్సో ప్రిపేర్డ్. ఒక రూటింగ్ తయారు చేయాలి అని అంటే రూటింగ్ బేస్ చేసుకుని మనం ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం. ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ ది రూటింగ్. అసలు ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, దేని తర్వాత ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోవటాన్ని రూటింగ్ అంటారు. రూటింగ్ అండ్ షెడ్యూలింగ్ టెక్నిక్స్. when a product is standardized and the work is repetitive, the drawings of the components parts are prepared with following conditions. సో ఒక ప్రోడక్ట్ అనేది మనం స్టాండర్డైజ్ చేసుకున్న తర్వాత వర్క్ కనుక రిపిటేటివ్ అయితే రిపిటేటివ్ వర్క్ చేయాలి అని అంటే దానికి సంబంధించిన మనం డ్రాయింగ్స్ ఆఫ్ ది కాంపోనెంట్స్ పార్ట్స్ ఆర్ ప్రిపేర్డ్ విత్ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో
సో దానికి సంబంధించిన డ్రాయింగ్స్ కాంపోనెంట్స్ ప్రిపేర్ చేస్తాం. The operators and process required to manufacture the productions, the material required for manufacturing of product, the method of manufacturing. మూడు విషయాలు ఆలోచిస్తాం. ఆపరేషన్స్ అండ్ ప్రాసెస్ రిక్వైర్డ్, మెటీరియల్ రిక్వైర్డ్, మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. మూడు ఆలోచిస్తాం. ఏంటి, ఒక ప్రోడక్ట్ స్టాండర్డైజ్ చేసుకొని దాన్ని రిపిటేటివ్ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఆపరేషన్స్ ప్రాసెస్ ఏంటి, ఏం చేస్తాం, కావాల్సిన మెటీరియల్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ కి మెథడ్ ఏంటి. Unit 4. In such cases, the completed design prepared by the engineering division are revised in production control department, which includes the following. So మనం అవన్నీ ఏంటి అనేది ప్లాన్ చేసుకున్న తర్వాత వాటిని ఏం చేస్తాము, రిసీవ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మొత్తం కలిపి ప్రొడక్షన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్ళి వాటిని బ్లూ ప్రింట్స్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్, బ్లూ ప్రింట్ తీసుకుంటాం. లిస్ట్ ఆఫ్ పార్ట్స్ అసెంబ్లీస్ అండ్ సబ్ అసెంబ్లీస్ తీసుకుంటాం. కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ తీసుకుంటాం. లిమిట్స్ అండ్ టాలరెన్సెస్ ఆన్ ఈచ్ పార్ట్, స్పెసిఫికేషన్స్ ఆఫ్ మెషినింగ్ ప్రాసెస్ బై విచ్ ద పార్ట్ ఈస్ టు బి ప్రొడ్యూస్, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ టు బి పర్ఫార్మ్, టైమ్ అలవెన్సెస్ ఫర్ ఈచ్ ఆపరేషన్. సో ఏంటేంటి వాటి యొక్క బ్లూ ప్రింట్స్ ఏంటి అని తీసుకుంటాం. పార్ట్స్ ఏంటి, అసెంబ్లీస్ ఏంటి అండ్ సబ్ అసెంబ్లీస్ ఏం చేస్తామో చూస్తాం. కంప్లీట్ స్పెసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్, ప్రతి ప్రోడక్ట్ కి మనకి ఎంత మెటీరియల్ కావాలి చూస్తాం. లిమిట్స్ అండ్ టాలరెన్సెస్ ఆన్ ఈచ్ పార్ట్, ఈచ్ పార్ట్ కి లిమిట్స్ ఎంత, టాలరెన్సెస్ ఎంత చూస్తాం. స్పెసిఫికేషన్స్ ఆఫ్ మెషినింగ్ ప్రాసెస్ బై విచ్ ద పార్ట్ ఈస్ టు బి ప్రొడ్యూస్, దాని యొక్క మెషినింగ్ ప్రాసెస్ వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో చూస్తాం. సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ చూస్తాం. టైమ్ అలవెన్సెస్ ఫర్ ఈచ్ ఆపరేషన్ చూస్తాం. అసలు రూటింగ్ కి షెడ్యూలింగ్ కి వాడే టెక్నిక్స్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. రూటింగ్ కి షెడ్యూలింగ్ మనం వాడే టెక్నిక్. ఫస్ట్ రూటింగ్ ప్రొసీజర్, రూటింగ్ మనం తీసుకునే ప్రొసీజర్. ఫస్ట్ వన్ మేక్ అండ్ బై డెసిషన్. ఫస్ట్ వన్ ఏంటి, మేక్ అండ్ బై డెసిషన్. సెకండ్ వన్ కాస్ట్ కంపారిజన్ ఫర్ మేకింగ్ అండ్ బయింగ్. థర్డ్ వన్ whether the available manpower can be utilized for the purpose of making within the plant. Fourth one, whether the existing machine which are idle can be utilized. Fifth one, whether the input materials and machines are available in the plant for manufacturing of required procurement. Even so, make and buy decisions. First decision, 6 decisions are mentioned. So routing procedure, first decision is the make or buy decision. The product to be manufactured as the parts needed and thoroughly analyzed to determine which parts components are to be made and which are to be purchased in the view of following facts. మనం వాటిని తయారు చేయటమా లేకపోతే కొని వాటిని అమ్మటమా అనేది ముందు ఫస్ట్ ప్రొసీజర్ లో ఫస్ట్ తెలుసుకుంటాం. ఏదో దానికి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కాస్ట్ కంపారిజన్ చేస్తాం. మేకింగ్ మనం తయారు చేస్తే ఎంత అవుతుంది, బయట నుంచి కొని తెస్తే ఎంత అవుతుంది అని కాస్ట్ కంపారిజన్ చేస్తాం. whether the available manpower can be utilized for the purpose of making. ఒకవేళ మనం తయారు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, తయారు చేయాల్సిన పరిస్థితి వస్తే మనకు కావాల్సినంత మ్యాన్ పవర్ మనకి యూటిలైజ్ ఉందా లేదా, యూటిలైజ్ చేసుకోవాల్సిన మ్యాన్ పవర్ ఉందా లేదా, కావాల్సిన ప్లాంట్ మనం యూటిలైజ్ విత్ ఇన్ ద ప్లాంట్ మనం తయారు చేయగలమా లేదా అని చూస్తాం. ఒకవేళ అవి ఉన్నాయి, వెదర్ ద ఎగ్జిస్టింగ్ మెషిన్స్ విచ్ ఆర్ ఐడిల్ కెన్ యూటిలైజ్, మనకి మెషిన్స్ అన్ని ఉన్నాయా లేకపోతే ఐడిల్ గా ఉన్న వాటిని మనం వాడుకోవచ్చా అనేది తెలుసుకుంటాం. whether the input materials and machines are available in the plant for manufacturing the required procurement. మనం మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిన కావాల్సిన ఇన్పుట్స్ అన్ని మనకు దొరుకుతున్నాయా లేదా అని కూడా చూసుకుంటాం. దీస్ ఆర్ ద 6 థింగ్స్ విచ్ వి అనలైజ్ బిఫోర్ వి గో ఫర్ ఎ రూటింగ్ ప్రొసీజర్. సో ఇక్కడ వరకు వచ్చిన టాపిక్స్ లో రూటింగ్ ప్రొసీజర్, ఫంక్షన్స్ ఆఫ్ రూటింగ్, అసలు రూటింగ్ అంటే ఏంటి, దాన్ని మనం ఏమేమి కావాలి రూటింగ్ చేయడానికి, ఇవన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు దాకా. సో నెక్స్ట్ టాపిక్ వెళ్తే బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటాము. మా నెక్స్ట్ టాపిక్ రూటింగ్ అండ్ షెడ్యూలింగ్ లో నెక్స్ట్ టాపిక్ బిల్ ఆఫ్ మెటీరియల్స్. ఈ బిల్ ఆఫ్ మెటీరియల్స్ నేను ఎంఆర్పి చెప్పేటప్పుడు వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ కాల్డ్ బిల్ ఆఫ్ మెటీరియల్స్. ఎంఆర్పి 1 కి వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ టేకెన్ as బిల్ ఆఫ్ మెటీరియల్స్. సో బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఆఫ్టర్ ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ ది ప్రోడక్ట్, the quality and quantity of materials required is determined and the bill of materials as shown in the figure. Proper అంటే ఒక
ప్రాపర్ అనాలిసిస్ అనేది మనం చేసుకున్న తర్వాత క్వాలిటీ అండ్ క్వాలిటీ ఎంత కావాలి, క్వాంటిటీ ఎంత కావాలి అనేది మనం డిటర్మైన్ బై యూజింగ్ ద బిల్ ఆఫ్ మెటీరియల్స్. From this pro forma, the quantity of material required for each part is known and accordingly can be procured. దీనికి కావాల్సింది క్వాంటిటీ ఆఫ్ ఈచ్ మెటీరియల్ రిక్వైర్డ్. మనకు కావాల్సిన ప్రతి మెటీరియల్ ఎంత క్వాంటిటీ తీసుకొని ఫర్ ఈచ్ పార్ట్ ఈస్ నోన్, ప్రతిదానికి తెలుస్తుంది. అండ్ అకార్డింగ్లీ ఇట్ కెన్ బి ప్రొక్యూర్డ్. సమ్ ఫర్మ్స్ ప్రిపేర్డ్ సపరేట్ లిస్ట్ ఫర్ ఫినిష్డ్ కాంపోనెంట్స్ అండ్ రా మెటీరియల్స్. కొన్ని ఫర్మ్స్ సపరేట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాయి ఫర్ ఫినిష్డ్ రా మెటీరియల్స్ అండ్ ఫినిష్డ్ కాంపోనెంట్స్. To know how much material is to be purchased or procured, the amount of material in the stores should be known. మనకి ఎంత మెటీరియల్ కావాలి అని చెప్పని మనం ఎలా తెలుసుకుంటాం, అవన్నీ ముందే తెలుసుకొని మనం పర్చేసింగ్కి వెళ్తాం. బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏంటి, క్వాలిటీని క్వాంటిటీని రెండు తెలుసుకొని దాన్ని బట్టి మనం ఒక ప్రొఫార్మా తయారు చేస్తాం. దాన్ని బిల్ ఆఫ్ మెటీరియల్స్ అని అంటారు. ఇది రూటింగ్ లోను షెడ్యూలింగ్ లోను వన్ ఆఫ్ ద టెక్నిక్. సో దీన్ని బిల్ ఆఫ్ మెటీరియల్స్, దీన్ని బిల్ ఆఫ్ ది మెటీరియల్ తయారు చేసే షీట్ అంటాం. ఈ షీట్ ని చాలా జాగ్రత్తగా చూడండి. బిల్ ఆఫ్ మెటీరియల్స్ తయారు చేసేటప్పుడు మనం ఈ షీట్ లో డేట్, పార్ట్ నెంబర్ ఇస్తాం, సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు, నేమ్ ఆఫ్ ది పార్ట్, డ్రాయింగ్ నెంబర్, డిఆర్జీ నెంబర్ అంటే డ్రాయింగ్ నెంబర్. సో ఇక్కడ ఇన్పుట్ మెటీరియల్ ఫినిష్డ్ కాంపోనెంట్స్ అయితే నేమ్, స్పెసిఫికేషన్. రా మెటీరియల్ కావాలి అనుకుంటే దానికి లెంత్, విడ్త్, థిక్నెస్ ఎంత కావాలి. తర్వాత రిఫరెన్స్ డిఆర్జీ నెంబర్ అంటే ఏంటి, మనం తీసుకున్న డ్రాయింగ్ నెంబర్ అంటే అక్కడ ఇస్తున్న నెంబర్. తర్వాత నెంబర్ ఆఫ్ వెయిట్ పేస్, టోటల్, రిమార్క్స్, ఇవన్నీ కలిపి ఒక ఇండెంట్ తయారు చేస్తారు. అంటే ఇవన్నీ కలిపి ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఇది ప్రతి కంపెనీలోనూ ఉంటుంది. దీన్నే బిల్ ఆఫ్ మెటీరియల్ ప్రొఫార్మా అంటారు. సో దిస్ ఇస్ ద షీట్ విచ్ ఇస్ ఫర్ బిల్ ఆఫ్ మెటీరియల్స్. ఈ షీట్ ఒకసారి క్లియర్ గా చూడండి అమ్మా. దిస్ ఇస్ ద షీట్. ఈ రూటింగ్, షెడ్యూలింగ్ టెక్నిక్స్ లో మనకు కావాల్సిన షీట్లు ఫాలో అవుతాయి. బిల్ ఆఫ్ మెటీరియల్ షీట్, సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పార్ట్, డ్రాయింగ్ నెంబర్, input material, finished components, raw materials, number of weight piece, total, remarks. This is the sheet which is given for bill of materials. Preparation of the root sheet. ఇందాక ముందు మనం కనుక్కుంది బిల్ ఆఫ్ మెటీరియల్స్ కి షీట్ ఎలా తయారు చేస్తాము అని. ఇది రూట్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తాము అని. The start step of routing procedure is determination and operations required together within their sequence to manufacture the product. The routing decision establishes the operations necessary for processing the product and list them in their sequence on route sheet or preparation sheet. The operation of route sheet shown in the figure. Third step enti, routing procedure is the determination of operations required together the sequence to manufacture the product. Product manufacture చేయడానికి రిక్వైర్ ఆపరేషన్స్ ఏంటి అనేది మనం కనుక్కుంటాం. establishes the routing decision establishes the operations necessary for processing the product and list them in the sequence. అంటే ఏంటి, ఒక రూటింగ్ చేయాలి అని అంటే ముందు మనకు ఒక రూట్ షీట్ కావాలి. అదే రూట్ షీట్ ని మనం ఆపరేషన్ షీట్ కూడా అంటాం. ఆ రూట్ షీట్ ఎలా తయారు చేసి ఉంటుందో చూడండి. దిస్ ఇస్ ద రూట్ షీట్. దీన్ని రూట్ షీట్ అంటారు. ఇందాక మనం చూసింది బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఎంత కావాలి ఏంటి అని క్వాలిటీ క్వాంటిటీ బిల్ ఆఫ్ మెటీరియల్ షీట్. ఇది రూట్ షీట్. ఈ రూట్ షీట్ లో నేమ్ ఆఫ్ ది పార్ట్, కాంపోనెంట్ నెంబరు, డ్రాయింగ్ నెంబర్, తర్వాత ఆర్డర్ నెంబరు, స్పెసిఫికేషన్స్, మెటీరియల్స్, స్క్రాప్ అలవెన్స్. ఈ ఆర్డర్ ఎంత, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, మెటీరియల్ ఏంటి, స్క్రాప్ ఎంత అలవెన్స్ అంటే ఎంత స్క్రాప్ అలవెన్స్ ఎంత ఇవ్వచ్చు, మిగతాదంతా స్క్రాప్ వెళ్తుంది. సీరియల్ నెంబరు,
డెప్త్ నెంబరు, ఆపరేషన్ నెంబరు, ఆపరేషను, డెప్త్ నెంబర్ కాదమ్మా, ఇది డిపార్ట్మెంట్ నెంబరు, సీరియల్ నెంబరు, డిపార్ట్మెంట్ నెంబరు, ఆపరేషన్ నెంబరు, ఆపరేషన్ ఏం చేస్తున్నాం, స్పెసిఫికేషన్స్ లో మెషిన్, టూల్స్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్, ఏ మెషిన్ వాడుతున్నాం, ఎంత టూల్స్, ఏం టూల్స్ వాడుతున్నాం, దానికి జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ఏమైనా ఉంటాయా, మ్యాన్ పవర్ రిక్వైర్డ్, టైం పర్ పీస్, డ్యూ డేట్స్, స్టార్ట్ ఎండ్, డ్యూ డేట్స్ ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎప్పుడు ఎండ్ చేసాం, ఎప్పుడు డ్యూ డేట్స్, టైం పర్ పీస్, ఇది రూట్ షీట్, దిస్ ఇస్ నథింగ్ బట్ అండ్ రూట్ షీట్, దీన్ని రూట్ షీట్ అంటారు. యు గో త్రూ వన్స్. నెక్స్ట్ లాట్ సైజ్ డిటర్మినేషన్. లాట్ సైజ్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ మాస్ ఆర్ కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్, the mathematical relations can be used to find out the lot size to be processed. Mathematical relations యూస్ చేసి ఎంత లాట్ సైజ్ అనేది మనం ప్రాసెస్ ఎంత చేస్తాం అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. The idea is to determine the number of units to be produced in one lot. ఎన్ని యూనిట్స్ ఒక లాట్ లో ఎన్ని యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలనే ఐడియాని బేస్ చేసుకుని మనం లాట్ సైజ్ ని తీసుకుంటాం. If the product is produced to fulfill the customer requirements, the question to determine the lot size does not exist. మనం ఆ ప్రోడక్ట్ కనుక కస్టమర్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మనం చేస్తుంటే లాట్ సైజ్ అసలు మనకు అవసరం లేదు. కాకుండా మనకి కస్టమర్ తో కాకుండా మనం సపరేట్ గా చేసి పెట్టుకోవాలి, రేపు ఈ రోజు కాక రేపైనా కస్టమర్స్ వస్తారు అని అనుకుంటే అప్పుడు లాట్ సైజ్ మనం డిటర్మిన్ చేస్తాం. డిటర్మినేషన్ ఆఫ్ స్క్రాప్ ఫ్యాక్టర్. లాట్ సైజ్ తర్వాత మనం తీసుకునేది స్క్రాప్ ఫ్యాక్టర్. సో స్క్రాప్ ఫ్యాక్టర్ ఎలా డిటర్మిన్ చేస్తాం? ఎందుకు ఈ స్క్రాప్ ఫ్యాక్టర్ అంటే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్స్ మనం చేస్తున్నప్పుడు మనకి అనుపైన స్క్రాప్ ఫ్యాక్టర్ కావాలి. పార్ట్ తీసుకున్న తర్వాత మనం స్క్రాప్ ఫ్యాక్టర్ కూడా కావాలి. స్క్రాప్ ఎంత పోతుందని కూడా మనం చూడాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి డిటర్మినేషన్ ఆఫ్ స్క్రాప్ ఫ్యాక్టర్ ఎట్లా డిటర్మిన్ చేయాలి? The amount of waste which depends on scrapping factors is estimated. స్క్రాప్ ఫ్యాక్టర్ అంటే స్క్రాప్ ఎంతవరకు పోతుంది అనేది మనం దాన్ని బట్టి మనం అమౌంట్ ఆఫ్ వేస్ట్ ఎస్టిమేట్ చేస్తాం. The scrap factor is the anticipated normal scrap encountered during the course of manufacturing. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎంత స్క్రాప్ అనేది పోయింది, ఉపయోగపడకుండా ఎంత స్క్రాప్ అనేది పోయింది అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే మనం ఎస్టిమేట్ చేస్తాం. యాజ్ వి నో దట్ the components all the components produced at various workstations does not meet the required standards, and those who does not
fast inspection are to be neglected as scrap. ఆల్రెడీ తయారు చేసిన తర్వాత కూడా మ్యానుఫ్యాక్చరింగ్ టైం అప్పుడు మనం చేసేటప్పుడు ఎంత స్క్రాప్ అవుతుంది అనేది మనం చూస్తాం. ఆ తర్వాత ఆల్రెడీ తయారు చేసిన తర్వాత కూడా కొన్ని క్లియర్ గా రావు. అంటే జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ఎక్కువగా వస్తాయి, లేకపోతే వాటిలో స్టాండర్డ్స్ మెయింటైన్ అవ్వవు, లేకపోతే మనకి దేనికి ఉపయోగపడాలి అనేవి వాటి ఉపయోగపడని పరిస్థితుల్లో ఉంటే వాటిని కూడా స్క్రాప్ గా నెగ్లెక్ట్ చేస్తారు. Moreover, the total material taken for processing the product does not go into end product. కానీ మన టోటల్ మెటీరియల్ ఏవైతే తీసుకున్నామో ప్రాసెస్ ప్రోడక్ట్ చేయడానికి దానికి డస్ నాట్ గో ఇంటూ ఎండ్ ప్రోడక్ట్ కి వెళ్ళదు. Thus, the scrap water determination is an important part of the రూటింగ్ ప్రొసీజర్. ఎండ్కి ఎప్పుడు వెళ్ళరు. అక్కడ స్క్రాప్ కనుక మనకు వస్తుంటే ఆ కట్ చేసేటప్పుడే స్క్రాప్ ఎంత వస్తుంది ఏంటి అనేది అక్కడే చూస్తారు, అంతేగాని దాని ఎండ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి ఎంత క్లోజ్ అని అన్నారు. In determining the scrap water, it should be known where the scrap is going to occur, whether it occurs progressively during the fabrication production of parts and assemble or the sudden of a certain operation or after completion of an assembly. So scrap factor determine చేసేటప్పుడు where the scrap is going to occur, scrap ఎప్పుడు occur అవుతుంది, whether it occurs progressively during the fabrication production of process parts, end assembly or all sudden after the certain operation or completion of assembly. స్క్రాప్ ఫ్యాక్టరీ ఎప్పుడు జరుగుతుంది, ఎండ్ జరుగుతుందా లేకపోతే అక్కర్స్ డ్యూరింగ్ ద ఫ్యాబ్రికేషన్ ప్రొడక్షన్ ఆఫ్ పార్ట్స్, అంటే ఫ్యాబ్రికేషన్ చేసేటప్పుడు జరుగుతుందా, ఎండ్ అసెంబ్లీ దగ్గర జరుగుతుందా, ఆర్ ఆల్ ఆఫ్ ఏ సడన్ సర్టెన్ ఆపరేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అసెంబ్లీ, మొత్తం అసెంబ్లీ కంప్లీట్ చేసిన తర్వాత జరుగుతుంది. If the scrap factor occurs at one point in the progress, assembly scrap factor may take care of anticipated scrap at the point, but when the scrap is progressively accumulated scrap factor, they are essential to serve the purpose. It would be better to work out the material requirement backward starting from the desired level of finished product. Scrap అనేది may take care of anticipated scrap. A single scrap may take care of anticipated scrap, but when the scrap is progressively cumulative scrap, is essential to serve the purpose. మనకి స్క్రాప్ అయితే వచ్చినా అది మిగతా దేనికైనా వాడుకోవచ్చా లేదా అని చూస్తాం. బట్ if it is not, but it would be better to work out the material requirement backward starting from the licensed desired level of finished product అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత material required backward starting from the desired level of the finished product. Better to work out the material requirement. ఆ తర్వాత ఏంటి మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలి ఏంటి అనేది మనం క్యాస్ట్ ఐరన్ యూజ్ చేసి మనం యూజ్ చేసే దాంట్లో ఎంత మెటీరియల్ కావాలి ఎంత మెటీరియల్ ఉండదు, ఆ తర్వాత టెస్ట్ చేసేటప్పుడు ఎంతవరకు మనకి స్టాండ్ అవుతుంది అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకుని మనం స్క్రాప్ ప్యాటర్న్ డిసైడ్ చేస్తా ఉంటాం. The usual practice should be established these factors from past experience to determine the manpower, the essential machines, equipment, and the requirements. The usual practice should be established these factors from past experiences to determine the manpower, the essential machines, equipment, and the materials. Thus, the scrap factor plays a major important role in determination of manpower requirements and looking over machines. స్క్రాప్ ఫ్యాక్టర్ వల్ల ఏంటంటే చాలా వరకు మనం బయట వండుకున్నట్టే స్క్రాప్ ఫ్యాక్టర్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకు కావాల్సిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, లోడింగ్ అన్లోడింగ్ అంతా కరెక్ట్ గా జరుగుతుందా లేదా. ఎందుకంటే స్క్రాప్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, మనం ఏదైతే వేస్ట్ గా మిగిలిపోయింది అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత కానీ చేయకముందు కానీ మనకు దాంట్లో ఉపయోగపడదు, ఇది ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవాలి అనుకున్న బయటకి ఇచ్చేది స్క్రాప్ ఫ్యాక్టర్. ద స్క్రాప్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్వేస్ ఇన్ డిజైర్ లెవెల్ ఆఫ్ ఫినిషింగ్ ప్రొడక్ట్.
So the staff factors plays an important role in determination on manufacturing requirements and loading of various machines. ఇంకా load various machines and loading of various machines to provide necessary information and forms in order to carry out routing as planned. In order to carry out routing as planned, various forms and procedures are required which finish necessary information for the purpose. రూటింగ్ అనేది క్యారీ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే మనకి నెసరీ ప్రొసీజర్స్ ఫినిష్ నెసరీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. వేరియస్ ఫార్మ్స్ యూజ్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఆర్డర్, జాబ్ టికెట్, ఇన్స్పెక్షన్ టికెట్, మూవ్ ఆర్డర్, టూల్ టికెట్ అండ్ ఎక్విప్మెంట్ టికెట్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్స్. ఒక రూటింగ్ ప్రొసీజర్ నడవాలి అని అంటే మనకి ప్రొడక్షన్ ఆర్డర్, జాబ్ టికెట్, ఇన్స్పెక్షన్ టికెట్, మూవర్ టికెట్, టూల్ టికెట్ అండ్ ఎక్విప్మెంట్ టికెట్ ఆర్ ఎన్ష్యూర్డ్. సో రూటింగ్ ప్రొసీజర్ క్లియర్ కావాలి అంటే ఈ టికెట్స్ అన్ని కావాలి. విచ్ ఆర్ నథింగ్ బట్ ఏంటవి? ప్రొడక్షన్ ఆర్డర్ ఒకటి, జాబ్ టికెట్ ఒకటి, ఇన్స్పెక్షన్ టికెట్ ఒకటి, మూవ్ ఆర్డర్ ఒకటి, టూల్ టికెట్ ఒకటి, ఎక్విప్మెంట్ టూల్ టికెట్ ఒకటి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ డయాగ్రామ్ ఇది. డేట్ ఇష్యూడ్, డేట్ డ్యూ డేట్, ఆర్డర్ నెంబర్, క్వాంటిటీ ఆర్డర్డ్, ఇష్యూడ్ బై, చెక్డ్ బై. సో డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఉంటుంది, పార్ట్ నేమ్, పార్ట్ నెంబరు, మెటీరియల్, ఆర్డర్ నెంబరు, డిపార్ట్మెంట్ నేమ్, షెడ్యూల్ లో డేట్ ఆఫ్ స్టార్ట్, డేట్ ఆఫ్ ఫినిష్, తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ ఆపరేషన్, మెటీరియల్ టూల్ నెంబరు, ప్రొడక్షన్ లో స్టార్టింగ్ డేట్ అండ్ క్వాలిటీ ఫినిష్. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ లో ఉంటాయి. ఇప్పుడు మనం 3 షీట్లు చెప్పుకున్నాం. ఒకటి బిల్ ఆఫ్ మెటీరియల్ షీట్, తర్వాత రూట్ షీట్ ఎలా ఉంటుంది, ఇది థర్డ్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, దేనికి అది సపరేట్ ఇండెంట్. జాబ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుంది, టూల్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుంది, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, సో ప్రస్తుతానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ ఏంటి అనేది నోట్ చేసుకోండి. ఈ యూనిట్ ఫర్ రూటింగ్ అంతా ప్రతిదానికి సంబంధించిన ఒక ఆర్డర్, ఒక ఇండెంట్ ఉంటానే ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ ఎలా ఇవ్వాలి? ఇక్కడ ఏబిసి అనేది కంపెనీ, ఇక్కడ డేట్ ఎంత వరకు ఇష్యూ చేసి, డ్యూ డేట్ అంటే ఎంత వరకు పెట్టుకున్నాం, ఆర్డర్ నెంబర్, క్వాంటిటీ ఆర్డర్, ఇష్యూడ్ బై, చెక్డ్ బై, ఎవరు ఇష్యూ చేశారు, ఎవరు చెక్ చేశారు. ఇవన్నీ సపరేట్ గా ఒక్కొక్క ఆర్డర్ కి ఒక్కొక్క సంబంధించిన రిపోర్ట్.
సో ఈ ఆర్డర్స్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి రిసిప్ట్స్ అనేవి చాలా ముఖ్యం రూటింగ్ లో. కావాలంటే చూడండి ఇక్కడ జాబ్ ఆర్డర్ కి, టూల్ ఆర్డర్ కి, ఇన్స్పెక్షన్ ఆర్డర్ కి, ఇన్స్పెక్షన్ రిపోర్ట్, ఇవన్నీ రేపు చెప్పుకుందాం. చూడటానికి ఈ యూనిట్ చిన్నదిగా అనిపిస్తుంది కానీ వీటితో ఈ షీట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడమే కష్టం. That's all. I end the class today.